హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. తల్లి చెప్పిన మాట తాసువామయ్యింది, ఆలి చెప్పిన మాట అరటి బండయ్యింది. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. తల్లి దయ్యామాయ తండ్రి రాక్షసాయి, పెళ్ళమే దైవమని ప్రేమతో మొక్కుతుర్రు. తందానో తందానా తానే తందానా ఓ బిడ్డలారా, మరి లోకం మీద గిట్ట నడుస్తుంది. కానీ ఇప్పటి తరం కొన్ని కోడిలాగలు ఎంత రామసక్కని ఘనకార్యం ముంగడేసుకుని అంటే మెచ్చుకొని మెడలు వేసుకోవాలన్నా ఈ పిల్లల ఈ కుమారులా. ఇక పైన చెప్పినట్టుగా ఆస్తుల కోసము అంతస్తుల కోసము తల్లిదండ్రిని పీల్చి పిప్పి చేస్తున్న ఇప్పుడు ఈ తరం జనాలు, ఈ తరం కొడుకులు అమ్మో ఎట్లా ఉన్నారు, దుర్మార్గపు తలుసుకుంటేనే పానం సిత్తుక్కు అంటది. అగో గట్ల ఉంది కథ. ఇక మరి గిసవంటి దినాలల్లా బిడ్డలారా ఎప్పుడు మనం దినం పేపర్లల్లో టీవీలల్లో చూస్తూనే ఉన్నాము. గసవంటి దగ్గులు బాజీ కాళ్ళని ఏమి తల్లిదండ్రులు బోబెట్టని వాళ్ళని. ఇక గిసవంటి కొడుకుల మాత్రము మెచ్చుకొని మెడల మీద వేసుకోవాలని యావత్ పబ్లిక్ మొత్తం ఇప్పుడు కోడై కూస్తున్నాడు ఆ లోకం మీద. ఎట్లా ఉంది వీళ్ళ కథ చూడురే. తల్లిదండ్రి దేవుళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఎంత సంబూరంగా గుడిలాగా భావించి అయ్యమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటా పబ్బతి పట్టుకుంటా మీరే మా సర్వస్వం, మీరే మా ఐశ్వర్యం, మీరే మా సంపద అనుకుంటా ఏ రకంగా వాళ్ళు పబ్బతి పట్టిరో అయ్యమ్మ గుడి చుట్టూ గుడి కట్టించారు. తల్లికి తండ్రికి గుడి కట్టించి రామ సక్కదనంగా ఈ రకంగా పూజలు చేసుకుంటారు. అక్కడ ఆ చూడు వీళ్ళ సక్కదనం ఎంత ముందు వీళ్ళు. ఇన్నారుల్లా ఇంట్లో ఒక్క పాటే తక్కువ ఉందిల్లా. తల్లిదండ్రి దేవుళ్ళు ఉయ్యాలో, తల్లిదండ్రి గురువులు ఉయ్యాలో, తలచి పెద్దలు నాడే ఉయ్యాలో, తత్వాలు చెప్పారు ఉయ్యాలో అన్నట్టు లేదుల్లా. వీళ్ళ సంబూరం చూస్తుంటే అట్లా ఉందిల్లా. ఎక్కడ అనుకుంటారు ఇది? మహబూబాబాద్ జిల్లా అనంతారం ఊళ్ళే ఇగో వీళ్ళు తల్లిదండ్రికి గుడి కట్టించి ఈ రకంగా దేవి లెక్క భావించి సేవలు చేసుకుంటున్నారు వల్ల. మరి ఇప్పటికైనా జర లజ్జ సిగ్గి సోయి తెచ్చుకొని ఇంకో గీళ్ళ దాకా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.